ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచి 8వసారి ఫైనల్కి వెళ్ళింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ వచ్చింది. హేలీ మాథ్యూస్ జోసెఫ్ బ్యాటింగ్ రాగా హామిల్టన్ బౌలింగ్ వేసింది. మొదటి బాల్ 4 కొట్టింది. హేలీ మాథ్యూస్ 6 ఓవర్లకి 35 రన్స్ కొట్టారు. హేలీ మాథ్యూస్ 28 రన్స్, జోసెఫ్ 6 రన్స్ తోటి క్రీజులో ఉన్నారు. 9వ ఓవర్లో హేలీ మాథ్యూస్ అవుట్ అయింది. వేరహం బౌలింగ్ లో 30 రన్స్ కొట్టింది 28 బాల్కి. 10వ ఓవర్లో జోసెఫ్ అవుట్ అయింది. 16 రన్స్ కొట్టింది 22 బాల్స్కి. 10 ఓవర్లకి 58 రన్స్ కొట్టే 2 వికెట్లు పడ్డాయి. టైలర్ క్యాంబెల్ బ్యాటింగ్ చేస్తున్నారు. 11వ ఓవర్లో టైలర్ డక్అవుట్ అయింది. గార్నియర్ బౌలింగ్ లో అదే ఓవర్లో క్లింటన్ అవుట్ అయింది. 15వ ఓవర్లో హెన్రీ అవుట్ అయింది. మొనాలిసా బౌలింగ్ లో 15 ఓవర్లకి 79 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లకి 125 రన్స్ కొట్టారు. 7 వికెట్లు పడ్డాయి. 126 టార్గెట్ తోటి ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది. జార్జియోవోల్, బీత్మని బ్యాటింగ్ చేశారు. 3వ ఓవర్లో హెన్రీ బౌలింగ్ లో జార్జియోవోల్ అవుట్ అయింది. 16 రన్స్ కొట్టింది 11 బాల్కి. 5వ ఓవర్లో లిత్ఫీల్డ్ అవుట్ అయింది. మాథ్యూ హేలీ బౌలింగ్ లో 6 ఓవర్లో 4 4లు కొట్టారు. 6వ ఓవర్లో ఫెర్రీ రిటైర్డ్ హార్ట్ తెచ్చింది. 6 ఓవర్లకి 63 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. బీత్ముని 41 రన్స్, ఫెర్రీ 1 రన్ చేశారు. 10 ఓవర్లకి 97 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. గార్నియర్ 20 రన్స్, బీత్ముని 47 రన్స్ తో గ్రీజులో ఉన్నారు. 11వ ఓవర్లో బీత్ముని హాఫ్ సెంచరీ చేసింది. 13 ఓవర్లకి 120 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా గెలిచింది. వరుసగా 6వసారి ఫైనల్కి చేరింది. ఆస్ట్రేలియా బౌలింగ్ దెబ్బకి వెస్టిండీస్ స్కోర్ రాలేదు. రెగ్యులర్ గా వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా ఈజీగా మ్యాచ్ గెలిచింది. ఫైనల్కు చేరింది. 2వ సెమీఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 2వ తేదీ జరుగుతుంది.